షబే మిఅరాజ్ జాగారంలో ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. షబే మిఅరాజ్ జాగారంలో ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి? ప్రత్యేకమైన నమాజ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న విషయం మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీ జీవితంలో మీరు అన్ని ఫరజ్ నమాజులు చదివారా? మీ జీవితంలో మీరు ప్రతి ఫజర్ నమాజ్, ప్రతి జుహర్ నమాజ్, ప్రతి అసర్ నమాజ్, ప్రత్యేకంగా ప్రతి మగ్రిబ్ నమాజ్ చదివారా? ప్రతి ఇషా నమాజ్ చదివారా? అల్లాహు తాలా ప్రళయకాలపు రోజున ఈ 5 పూటల నమాజ్ యొక్క లెక్క తీసుకుంటారు. కానీ ప్రత్యేకమైన నమాజులు మీరు ఏదైతే జాగారాలలో చదువుతూ ఉంటారో ఈ జాగారాల గురించి అల్లాహు తాలా మనల్ని అడగరు. అందుకనే ఎవరైనా ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి అంటే నేను ఇదే చెప్తాను. మీ జీవితంలో మీరు వదిలిపెట్టిన ఫరజ్ నమాజులు మీరు అజా చేసుకోండి. మీ జాగారాలలో ఇదే జాగారమైనా కానివ్వండి, షబే మిఅరాజ్ జాగారమైనా, షబే బరాత్ జాగారమైనా, షబే ఖదర్ జాగారమైనా, ఏ జాగారాలు రాత్రి అయినా లేదంటే రమజాన్ నెలలో తాఖిరాతులు అయినా, ఏ జాగారమైనా కూడా ప్రత్యేకమైన నమాజ్ అంటూ ఏమీ లేవు. ప్రత్యేకమైన నమాజ్ ఉందంటే మీ జీవితంలో మీరు వదిలిపెట్టిన ఫరజ్ నమాజులు ప్రత్యేకమైన నమాజ్. ఎందుకంటే అల్లాహు తాలా హదీస్ గ్రంథంలో చాలా వివరంగా తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మీ నమాజులు, మీ ఫరజ్ నమాజులు లెక్కించిన తర్వాతే మిగతా పుణ్యాలు లెక్కించబడతాయి అని చెప్పి, మరి ఫరజ్ నమాజులు పూర్తి చేసుకుంటేనే మనం జన్నత్లో స్వర్గానికి వెళ్ళగలము. కాబట్టి మీ జీవితంలో ఏదైతే ఫరజ్ నమాజ్ అంటే ఉదయం నమాజ్ కాదు, 5 పూటల నమాజులు ఏదైతే మీరు నమాజులు వదిలేశారో వాటిని ఒకటి తర్వాత ఒకటి వల్ల నేను ఫలానా నమాజ్ని ఖజా చేసుకుంటున్నాను అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ నమాజులు చదవండి. అదే జాగారం రాత్రి ప్రత్యేకమైన నమాజ్. తెలియని వారికి తప్పకుండా తెలియజేయండి. చాలామంది చాలా మెసేజ్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి, ప్రత్యేకమైన సూరాలు ఏమిటి. అలా ఏమీ లేవండి. ఒకవేళ మీరు అల్హమ్దులిల్లా మీ జీవితంలో ఒక్క నమాజ్ కూడా వదలలేదు అంటే అప్పుడు మీరు అడగండి ఆ క్వశ్చన్. అప్పుడు మీరు అడగండి ప్రత్యేకమైన నమాజ్ ఏమిటి, నేను ఏ నమాజ్ చదవాలి, ఆ నమాజ్లో ఏ సూరా చదవాలి, సలాతు తస్బీహ్ నమాజ్ ఎలా చదవాలి, సలాతు తౌబా నమాజ్ ఎలా చదవాలి, ఇవన్నీ కూడా అప్పుడు అడగండి. ముందుగా మనకి లెక్కించబడే నమాజులు మనం పూర్తి చేసుకుంటే అప్పుడు మనం వేరే నమాజ్ చదవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.